గుడ్లు, మాంసము, చేపలు, పండు చింతపండు వాడద్దు. పాలు కూడా వాడద్దు. ఆ పాకెట్ పాలు అయితే అసలు ముట్టుకోవద్దు. పాకెట్ పాల జోలికైతే వెళ్ళకండి. ఈ మాంసం తినొద్దు అనే దగ్గర సమస్య వస్తా ఉంది. వేల సంవత్సరాలుగా తింటూ ఉంటే జబ్బులు రాలేదు కానీ మాంసం తింటే జబ్బులు వస్తాయంటారేంటి? వేల సంవత్సరాలుగా తినేటువంటి మాంసాన్ని మేము కామెంట్ చేయడం లేదు. ఇప్పుడు మీరు కొట్లో కొనుకొచ్చుకునే మాంసం అది వేల సంవత్సరాల నుంచి మనాళ్ళు తిన్న మాంసం కాదు. మన నాన్న తిన్న మాంసం కూడా అది కాదు. కోడిని కోసుకొని ఉంటాడు, చేపలు తెచ్చుకొని ఉంటాడు, కానీ ఈ కోడిని కోసి ఉంటాడు. మీరు గుర్తు తెచ్చుకోండి. దృష్టిలో పెట్టుకుని ఆ గుడ్లు, ఆ కోడి మాంసాలు అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. నెక్స్ట్, సాయంత్రం జ్యూస్ తాగిన 1 అవర్ తర్వాత మళ్ళీ 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. రాత్రి పెందలాడి తినేయండి. 7 అయ్యేసరికి తింటం అయిపోవాలి. ఎంత పెందలాడి తింటే అంత బాగుంటాం. మరి ఎలా దీన్ని పరిష్కరించడం చూడండి. మీకున్నంతలో మీ కండిషన్స్ మీద ఆధారపడి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా నైట్ భోజనం అంటే ఓన్లీ పండ్లే దృష్టిలో పెట్టుకోండి. మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, గర్భసంచిలో ప్రాబ్లం ఉందా, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, క్యాన్సర్ ఉందా, ఇంకోటి ఉందా, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య దాకా ఏ సమస్య ఉండని రాత్రి భోజనం అంటే పళ్ళే అని పెట్టుకోండి. అలా హాస్పిటల్, మందు, డాక్టర్ అంతా వాళ్లే అయ్యి బాగుపడిన తర్వాత చెప్పేద్దామని వచ్చి చెప్పెళ్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంటా ఉందో. ఫ్రూట్స్ కి అంత వాల్యూ ఉంది.